హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో ఇడ్లీల్లోకి దోశల్లోకి ఎంతో రుచికరంగా ఉండే పల్లి చట్నీ తయారీ విధానాన్ని ఈ వీడియోలో చూద్దాం. పల్లి చట్నీ తయారీకి ముందుగా 1 కప్ పల్లీలను ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలను లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిగా మాడినా సరే పల్లీ చట్నీ చేదు వస్తుంది. చూసారుగా, పల్లీలు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. పల్లీలు పైన ఉన్న పుట్టంతా తీసేసుకుంటే చట్నీ తెల్లగా ఉంటుంది. పొట్టు తీసుకోకుండా కూడా చట్నీ చేసుకోవచ్చు. ఈ చట్నీలోకి 6 నుంచి 8 పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి కొంచెం నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలను ఈ విధంగా ఉడకపెట్టుకోవడం వలన పచ్చివాసన లేకుండా చట్నీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పొట్టు తీసుకున్న ఈ వేరుశనగ పప్పును మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, 1 స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లిపాయ రబ్బలు, కొంచెం కరివేపాకు వేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి అట్టే పెట్టుకున్న పచ్చిమిరపకాయలను దీనిలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితేనే వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకుని పోపు వేసుకుందాం. మన ఛానల్ నిన్నటితో 1000 సబ్స్క్రైబర్స్ని పూర్తి చేసుకుంది. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేసిన అందరికీ చాలా ధన్యవాదములు. పోపు కోసం 1 స్పూన్ ఆయిల్ వేసుకుని 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పోపును చట్నీలో వేసుకుని కలుపుకుంటే ఎంతో కమ్మగా రుచిగా ఉండే పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Thanks for watching my videos. Please like, share and subscribe my channel. Please click the bell icon for getting the more videos from our channel.